మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభా, మా దేశ నాయకులను, మా దేశ జనాన్ని, మా దేశ ప్రజలను, మా దేశ అధికారులను, డాక్టర్లను, మేస్టర్లను, నాయన పోలీసు బలగమును, అధికారులను మీరు మంచి పాలన చేసినట్లు సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింతా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ కుటుంబాలను అంతటినీ ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలన్నీ కూడా పోషించి మంచి సంరక్షించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను, మీ వ్యాపారం, వ్యవసాయం, సమస్త పనులను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్ళిపోదాం. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు కీర్తనల గంధం, కీర్తనాకారుడు రాసిన గంధమును బట్టి ఈరోజు కీర్తన గంధమే అంతా దేవుని వాక్యం చదువుకుందాం. 103వ కీర్తన 1-2 వచనాలు నేను చదువుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దావీదు గారు అన్నారు, నా ప్రాణమా. ప్రాణంతో చెప్పుకుంటున్నారు. మనం కూడా ఒక్కొక్కసారి చెప్పుకోవాలి. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో మర్చిపోతావేమో, మర్చిపోకు, జ్ఞాపకం చేయాలి. మనం జ్ఞాపకం చేయాలి. దావీదు గారు తన ప్రాణంతో జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోతావేమో, ఆయన చేసినవన్నీ నువ్వు మర్చిపోతావేమో, జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దావీదు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు తన ప్రాణానికి. అయ్యో నా ప్రాణమా, నువ్వు గొర్రెలు కాసే ప్రాణానవు, గొర్రెలు కాస్త ఎక్కడో రొప్పల్లో ఉండే ప్రాణానవు నువ్వు. నిన్ను తీసుకొచ్చి దేవుడు మంచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎక్కడో రొప్పలలో కూర్చోవలసిన నీవు, అడవులలో కూర్చోవలసిన నీవు, పులుల మధ్యలో కూర్చుని పులులకి ఆహారం అయిపోవలసిన నిన్ను నా ప్రాణమా తీసుకొచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. నీవు ఆ గొర్రెలను కాత్తు కర్ర పట్టుకుని తిరిగేవాడు నీకు ఈరోజు రాజదండము చేతికిచ్చాడు. నా ప్రాణమా, ఆ గొర్రెలను కాత్తు తలపాకు చుట్టుకునే ప్రాణమా, నీకు దేవుడు సింహాసనం మీద రాజకిరీటమును పెట్టాడు. ఇలాంటి ఎన్నో పెట్టాడు. నా ప్రాణమా, నువ్వు మర్చిపోకు. ఆయన చేసిన ఉపకారాన్ని మర్చిపోకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రెండోదిగాను 66వ కీర్తన 16వ వచనాన్ని చదువుతున్నాను. 66వ కీర్తన 16వ వచనాన్ని చదువుతున్నాను. 16 దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించని, ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వివరించెదను. ఆయన నాకు ఏం కార్యం చేశాడో వివరించాలి. శుతుకోటమును పెట్టి నాకు చేసిన గొప్ప మేలును వివరింతాను. భయభక్తులు గలవారులారా రండి, ఇక్కడికి రండి, నాకు ఏం చేశాడో మీకు చెప్పాలంటే నా దగ్గరికి రావాలి మీరు అని మహాభక్తుడు పలుకుతూ ఉన్నాడు. మంచి మాటలు ప్రియులరా. ఎందుకంటే దేవుడు చేసిన ఉపకారములో తలంచుకునుచు భయభక్తులు గల వారిని పిలిచి నీ మాటలు నీకేం చేసాడో చెప్పాలి. 67వ కీర్తన 1వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. భూమి మీద నీ మార్గములను తెలియబడినట్లు, అన్యజనులలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మలను కరుణించి మమ్మలను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. మమ్మల్ని ఆశీర్వదించాడు దేవుడు, మమ్మల్ని దీవించాడు, మమ్మల్ని పోషించాడు, మమ్మల్ని రక్షించాడు. ఆయన చేసిన ఉపకారాలని అన్యజనులలో నేను తెలియపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా.
దేవునికి మహిమ కలుగును గాక. ఇక 69:5 కూడా చదివితే 69:5 కూడా చదివితే దేవుని వాక్యం చెలవిస్తా ఉంది. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకునే వారికి నా వలన సిగ్గు కలుగు నీయకము. ఇశ్రాయేలీయుల దేవా, నిన్ను ఎదికి వారిని నా వలన అవమానము నొందనీయకము. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది. అయినా నా బుద్ధి ఏంటో, నా పడకేంటో, నా నడకేంటో సమర్థము తెలుసు. అయినా నా ప్రభువా, నిన్ను నేను స్తుతింతా ఉన్నానని దావీదు భక్తుడు తనకు తాను ఎంతగానో తన ప్రాణాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆ ఐదోదిగాను 68 అధ్యాయము ఇందాక 69:5 చదువుకున్నాం. 69:5 చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. తన పరిశుద్ధ ఆలయమందు దేవుడు తండ్రి లేని, దేవునికి మహిమ కలుగును గాక. 69 క్షమించండి, 69:5. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నదంటే. దేవునికి మహిమ కలుగును గాక. 5వదిగాను 68:20 చదువుతున్నాను. 68వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. తప్పులుంటే క్షమించండి నన్ను. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయును. దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. నమ్మిన వారికి మరణశాయిలు వచ్చినప్పుడు, అంటే మరణం ఎప్పుడైనా తప్పదు, కానీ మహిమయాన్ని వచ్చే మరణశాయిలను దేవుడు తప్పిస్తాడు. అపాయము పడ్డాను. ఈరోజు నేను చాలా భయంకరమైన అపాయంలో పడ్డాను. ఏం చేస్తున్నానంటే, కూర్చుని ప్రార్థన చేస్తుంటే పాము కాళ్ళ కిందకు వచ్చేసింది. ఈ అపాయం తప్పించినట్టు కదా మరి. నిజంగా అది ఏదైనా చిన్నగా గీరినట్టయితే 40,000 అవును, 50,000 అవును. ఎంత ఖర్చు అండి. ఈరోజు చాలా అపాయం తప్పించాడు దేవుడు నాకు. నేను ప్రార్థన చేస్తున్నాను దుక్కున. ప్రార్థన చేస్తాకి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన చేస్తుంటే కాళ్ళు కడుకు వచ్చింది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాం. కాళ్ళ కిందకి దూరిపోతే ప్రభువా, దాన్ని ఏం పామో కనిపించేందులోకి ఆ గడ్డిలోంచి మరలా కాసేపటికి అలాగే వెళ్తుంది. ఎంత గొప్ప దేవుడండి. అపాయమును తప్పించాడు, మరణము తప్పించాడు. ఏమో అది కరిస్తే మరణం వచ్చునో, లేకపోతే డబ్బు అవునో, డబ్బు ఖర్చు అవునో ఏమీ తెలియదు. పాము కరిచిన వారు, చనిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ అలాంటి అపాయము నుంచి తప్పించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఏమిచ్చి రుణాన్ని తీర్చుకెళ్దాం? దేవునికి మహిమ కలుగు. అన్యజనుల్లో నీ సాక్ష్యము. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 78వ కీర్తన 4వ వచనం, 78వ కీర్తన కూడా నేను చదువుతున్నాను. 78వ కీర్తన 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా స్తోత్రక్రియలను ఆయన బలమును, ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారు పిల్లలకు మేము చెప్పేదము. దాయకుండా ఈరోజు జరిగిన కార్యము, ఈరోజు చేసిన మేళ్ళు దాచి పెడతానికి లేదు. మన పిల్లలకు మనం జ్ఞాపం చేయాలి. ఒరే, దేవుడు మన గొప్ప దేవుడు. దేవుడు మనల్ని పోషించాడు, దేవుడు మనల్ని కాశాడు, దేవుడు మనల్ని కరుణించాడు, మనల్ని దీవించాడు అని తన పిల్లలకు మనము తెలియపరచాలి. మన పిల్లలకు మనం తెలియపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 103వ కీర్తనే చివరి భాగంలో 7వదిగాను 103వ కీర్తన మరలా నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 103వ కీర్తన 13వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 103వ వచనాన్ని. తండ్రులు తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల
జాలిపడును. జాలి కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు నీ మీద జాలి పడుతున్నాడంట. దేవుని యందు భయభక్తులు, దావీదు గారు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు దేవుడి మీద. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి. తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలి పడతాడు. దేవుని యందు భయభక్తులు ఉంచుతున్నావా? లోకంలో భయం జడుచుకుంటున్నావా? నీవు దేవుని యందు భయభక్తులు ఉంచు, ఆయన నీ మీద జాలి పడతాడు. జాలి పడితే ఏమైనా చేయగలడు. దావీదు గారు అంటున్నారు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవు, దేన్ని మర్చిపోవద్దు. ఆయనకి నువ్వు ఎవరించు, నీవే ఎవరించు. దేవా నువ్వు నాకు ఈ మేళ్ళు చేసావు, దేవా నువ్వు ఈ మేళ్ళు చేసావని నీ ప్రాణము గురించి చెప్పినట్లు నీవు కూడా నీ ప్రాణమును గురించి, దేవా నా ప్రాణము, నా యొక్క ప్రాణానికి నేను చెప్పుకుంటున్నాను, ఆయన చేసిన ఉపకారములు మర్చిపోవద్దు. నీ ప్రాణమును గురించి నీవు కూడా చెప్పుకొని మహిమను పొందుకోవాలని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నా పరమ తండ్రి.